హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మటన్ అయితే ఒక 3 కేజీల మటను తక్కువ క్వాంటిటీలో ఎక్కువ రుచినిచ్చే మటన్ కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సేమ్ ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీగా, టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక పావు కేజీ నూనె తీసుకున్నానండి. 3 కేజీల మటన్కి పావు కేజీ దాకా నూనె తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోవాలి తాలింపులోనే. ఇవి వేగాక మనం ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ వేసి మగ్గనివ్వాలండి. ఇవి మగ్గాక మనం కొంచెం పసుపు వేసుకుంటే మగ్గుతుందండి. తర్వాత కొంచెం సాల్ట్, ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ ముందుగా వేసి కలుపుకోవాలండి. తర్వాత మనం మటన్లో కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఆనియన్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే కలుపుకోవాలండి. అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా నీట్గా కలుపుకోండి, చాలా బాగుంటుంది. మటన్ ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా పైన వాటర్ తేలేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతనే మనము కారము, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ రుచిగా ఇచ్చే మటన్ కర్రీ అండి. చాలామంది వేరే వేరే వెరైటీస్లలో వండుతూ ఉంటారండి. ఒకసారి అయితే ఈ మోడల్లో వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి ఒక 5 మినిట్స్ మగ్గాక మనం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే చాలామంది కొత్తిమీర, పుదీనా వాసన వస్తే తినలేరు కదండి. ఇలా ముక్కల్లో ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది, వాసన అనేది రాదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. అప్పుడే మటన్ చాలా బాగా ఉడుకుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కారం పొడి, సాల్ట్ ఇవన్నీ వేసేసుకోవాలండి. సాల్ట్ అయితే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనము కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, లాస్ట్కు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే మనం మటన్ కర్రీ ప్రిపేర్ అవుతుందండి. ఇదైతే మేము పండగ చేసామండి, అప్పుడు వేటను కోసినప్పుడు మటన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసామండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. ఏమైనా కర్రీస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.